మాట్లాడుతున్నానికి ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి అధ్యక్ష వారు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా లోకేష్ గారు సార్ ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షనబుల్. ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసాక మేము లేము ఇక్కడ హౌస్ లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్టయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్ గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్ గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఆయనకి ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేస్తారు అధ్యక్ష. అది కరెక్ట్ గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నా అధ్యక్ష.